చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జపాన్ వంగాబాబా రియో టాట్సుకి మాటలు నిజమవుతున్నాయా? జపాన్ 5న పెను విధ్వంసం రాబోతుందని ఆమె జోస్యం చెప్పినట్టే జరుగుతుందా? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. రియో టాట్సుకి చెప్పినట్టు ఫిలిప్పీన్స్ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున చీలిక సంభవించి పేలుడు జరగలేదు. జపాన్లో నగరాలు మునిగిపోలేదు. కానీ అలా జరుగుతుందనే భయం మాత్రం జపానీయుల్ని వెంటాడుతోంది. దానికి కారణం తాజాగా ఆ దేశంలో సంభవిస్తున్న భూకంపాలు. గత 2 వారాల్లో 1000 భూకంపాలు జపాన్ టొకరా దీవుల్లో సంభవించాయి. సుమారు 700 మంది నివసించే ఈ ప్రాంతంలో అందమైన టొకరా దీవులు ఈ భూకంపాల దాటికి నాశనమయ్యాయి. ఈ దీవుల్లో చాలా వరకు హాస్పిటల్ సౌకర్యాలు తక్షణం అందుబాటులో లేవు. ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళాలంటే క్రూయిజ్ షిప్పులు తప్ప మరో దారి కనిపించట్లేదు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక చాలామంది ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. టొకరా ప్రాంతంలో తీవ్రమైన భూకంపాలు గడిచిన 2 ఏళ్ల నుంచి కనిపించడం మొదలుపెట్టాయి. ఆ ఏడాది 346 భూకంపాలు నమోదయ్యాయి. ఇటీవల జూలై 5, 2025న భారీ విపత్తు సంభవిస్తుందని రియో టాట్సుకి మాంగా కామిక్ బుక్ తాజా ఎడిషన్లో చెప్పిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత వరుస భూకంపాలు తలెత్తడంతో అక్కడి ప్రజల్లో గుబులు రేగుతోంది. అక్కడి ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. భూకంపం రాకముందు సముద్రం నుండి భారీ గర్జన శబ్దం వినిపిస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మరోవైపు పర్యాటకులు కూడా జపాన్ వైపు వెళ్ళడానికి భయపడుతున్నారు, మానేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో 39 లక్షల మంది పర్యాటకులు జపాన్ని సందర్శించినప్పటికీ ప్రస్తుతం పర్యాటకం భారీగా తగ్గిపోయింది. జపాన్ని విస్మరించి వదిలేసి పక్క దేశాల వైపు చూస్తున్నారు. హాంకాంగ్ నుండి జపాన్కు వచ్చే అనేక విమానాలు రద్దయ్యాయి. దాదాపు హాంకాంగ్ నుండి 11 లక్షల మంది పర్యాటకులు తమ పర్యటనల్ని వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి టొకరా దీవుల్లో అయితే భూకంపాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు టొకరా దీవులకు సంబంధించిన విజువల్స్. ఆ విజువల్స్లో చూడొచ్చు టొకరా దీవుల్లో ప్రజలు ఏ స్థాయిలో వణికిపోతున్నారు. జపాన్లో అత్యంత సుందరమైన ప్రదేశం టొకరా దీవులు. టొకరా దీవుల్లో భూలోక స్వర్గం అంటారు. భూలోక స్వర్గం ఎలా ఉంటుందో దానికి నకలుగా కనిపిస్తుంది టొకరా దీవులు అంటారు. కానీ అటువంటి టొకరా దీవులు ఇప్పుడు ధ్వంసమైపోయాయి. ఒక బాక్స్లో మీరు భూకంప తీవ్రతకు సంబంధించిన ఇమేజ్లు చూస్తున్నారు. ఇంకో బాక్స్లో భూకంపాలకి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. అయితే గతంలో వచ్చిన అనుభవాలు ఇప్పుడు అక్కడ ప్రజలను వణికిస్తాయి. నిజానికి గడిచిన 2 వారాలుగా 1000 భూకంపాలు వచ్చినప్పటికీ టొకరా దీవులో ఎటువంటి సునామీ హెచ్చరికలు జరగలేదు. పెద్దగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగినట్టుగా తెలియట్లేదు. కానీ టొకరా దీవుల్ని మాత్రం వలికిస్తోంది. అక్కడికి పర్యాటకులు రాకుండా ఆగిపోతున్నారు. అక్కడి ప్రజలు అక్కడ నివాసం ఉండడానికి భయపడుతున్నారు. రాత్రి వేళల్లో నిద్ర లేకుండా గడుపుతున్నారు. ఇప్పటివరకు టొకరా దీవులు అంటే ఏదైతే రియో టాట్సుకి చెప్పిన మాటలు విన్న తర్వాత పర్యాటకులు ముందు జపాన్ వైపు చూడడానికి భయపడుతున్నారు. అంతేకాదు ఈ ఎఫెక్ట్ జపాన్ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా మెగా విపత్తు జరిగితే, భారీ విపత్తు జరిగితే కోలుకోలేమనే భయం జనంలో కనిపిస్తుంది. గతంలో వచ్చిన సునామీలు కావచ్చు, గతంలో వచ్చిన భూకంపాలు కావచ్చు, గతంలో జరిగిన అగ్నిపర్వతాల పేలుళ్ళు కావచ్చు, టొకరా దీవుల్ని కానీ జపాన్లోని అనేక సెస్మిక్ జోన్లు అంటే భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కలిగించిన నష్టాల్ని అక్కడి ప్రజల్ని భయపెడుతున్నాయి. ఇప్పటికున్న కొన్ని అంచనాల మేరకు ఈ భూకంపానికి సంబంధించిన రియో టాట్సుకి రాసిన కామిక్ బుక్లో చెప్పిన కొన్ని అంచనాల ప్రకారం ఈ అంచనాల నేపథ్యంలో పర్యాటకులు ఆగిపోవటం వల్ల లేకపోతే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవటం వల్ల జపాన్కి దాదాపు 39,000 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రియో టాట్సుకి ఈమెని జపాన్ బాబా వంగా అని పిలుచుకుంటారు. రియో టాట్సుకి ఇమేజ్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఈమెనే రియో టాట్సుకి. ఈమె రాసిన బుక్ కూడా, కామిక్ బుక్ కూడా మీరు బాక్స్లో చూస్తున్నారు. రియో టాట్సుకి గతంలో అంటే 1999లో మంగా ఆర్టిస్ట్ అనే ఒక కామిక్ బుక్ని ప్రింట్ చేశారు. ఈ కామిక్ బుక్లో ఆమె
వేసిన అంచనాలు చెప్పిన మాటలు చాలా వరకు నిజమయ్యాయి. ఇందులో కరోనా 2020లో ఒక విపత్తు రాబోతుంది, ఒక వైరస్ రాబోతుంది. ఆ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందని రాశారు ఆమె. అన్నట్టుగానే కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ తర్వాత 2011లో సునామీ వస్తుందని చెప్పేసి జపాన్ని హెచ్చరించింది. 2011లో వచ్చిన సునామీ జపాన్లో తీరని విధ్వంసాన్ని సృష్టించింది. ఆ విధ్వంసంలో అనేక మంది, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. అణు విద్యుత్ ప్లాంట్లు ధ్వంసమై కొన్నేళ్ల పాటు వాటిని రిపేర్ చేయడానికి జపాన్ ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అంతేకాదు ప్రిన్సెస్ డయానా డెత్కు సంబంధించిన వివరాల్ని కూడా ఈమె గతంలో ఆ 1999లో రాసిన బుక్లో, అంటే జపాన్ వంగబాబా రియో టాట్సుకి రాసిన బుక్లో ఆమె పేర్కొన్నారు. అన్నట్టుగానే ప్రిన్సెస్ డయానా కూడా అదే సమయంలో చనిపోయింది. ఈ నేపథ్యంలోనే 2025 జూన్ 5న జపాన్లో పెను విధ్వంసం రాబోతుంది. జపాన్ ఫిలిప్పీన్స్ మధ్యలో సముద్రం రెండుగా చీలిపోతుంది. సముద్రంలో భారీ విపత్తు, భూకంపం వచ్చి రెండు దేశాలు మునిగిపోతాయనే కోణంలో ఆమె అంచనాలు రాసింది. ఆ అంచనాలు నిజమవుతాయనే భయం జపాన్ ప్రజల్ని నిన్నటి వరకు వణికించింది. కానీ ప్రస్తుతం అయితే ఇప్పటికీ మాకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం జపాన్లో ఎటువంటి విపత్తు కనిపించట్లేదు. జపాన్లో 1000 భూకంపాలైతే వచ్చాయి టొకారా ఏరియాలో. ఇది సంవత్సరానికి సాధారణంగా టొకారాలో 1500 భూకంపాలు వస్తాయని చెప్తున్నారు. గతంలో అంచనాలు ఉన్నాయి సంవత్సరానికి 1500, ఎందుకంటే ఇది పూర్తి స్థాయి సెస్మిక్ జోన్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం. సో ఈ ఏరియాలో కొంత భూకంపాలు మొదటి నుంచి ఉన్నాయి. ఈసారి ఈ 2 వారాల్లో ఎక్కువగా రావడంతో, అది కూడా రియో టాట్సుకి చెప్పిన సమయం కావడంతో కొంత భయాందోళన కలిగించింది. ప్రస్తుతానికైనా అందుతున్న అప్డేట్ ప్రకారం ఎటువంటి విపత్తు అయితే సంభవించలేదు. చూడాలి ఈ డేట్ మారేలోపు ఏమైనా జరుగుతుందో. మీరు ఏమనుకుంటున్నారు? రియో టాట్సుకి వేసిన అంచనాలు అన్నిసార్లు నిజమయ్యాయి, ఈసారి కూడా నిజం అవుతుందని అనుకుంటున్నారా, లేకపోతే ఇది ఒక్క ట్రాష్ అని కొట్టిపడేస్తారా? మీరేం చెప్పబోతున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.